హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి 2024 ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి మనకి ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ రోజే అంటే 8th జూలైన మనకి ఈ అప్డేట్ ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతే March 4th నుంచి తీసుకోవడం జరిగిందో అది 20th జూన్న క్లోజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్టులు కొన్ని అంటే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, అదే రకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదే రకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎస్జిటి, ప్రైమరీ లెవెల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్, అలాగనే ఇన్ అప్పర్ అండ్ ప్రైమరీ సెకండరీ లెవెల్ సంబంధించిన లోకల్ బాడీ స్కూల్స్లో సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది 20 జూన్ తోటి ముగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్ గురించి అని చెప్పేసి చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఇటీవల వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డిఎస్సి 2024 అనేటువంటిది ప్యూర్గా ఆన్లైన్ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ప్రీవియస్గా మెన్షన్ చేసినట్లే ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అయితే ఏ డేట్న ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనేటువంటిది కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇప్పుడు పొందుపరుస్తాను. అయితే 18th ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దానికి 1 వీక్ ముందు అంటే 11వ తారీఖు జూలై 11వ తారీఖు నుంచి మనకి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 11వ తారీఖు సాయంత్రం నుంచి హాల్ టికెట్స్ అనేటువంటిది అవైలబిలిటీలో ఉంటుంది. దానికి సంబంధించిన సైట్ వచ్చేసి www.schooledu.telangana.gov.in లో మీకు పొందుపరుస్తారని చెప్పేసి ఇందులో మనకి పూర్తిగా డీటెయిల్గా తెలపడం జరిగింది అనమాట అండి. సో డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది 18th నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మార్పు లేదు. 18th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 అనేటువంటిది పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నట్లు ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే ఆల్రెడీ వస్తుందన్న కథనాలు అనమాట అండి. సో ఈ 18th జూలై నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలుపుతానండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక 18th జూలై షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ ఎగ్జామ్లో పోస్ట్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక ములుగు, హన్మకొండ, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం ఇట్లా చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి, కొన్ని డిస్ట్రిక్ట్స్ మీద. నెక్స్ట్ 18th జూలై షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ పీఈటీకి సంబంధించినటువంటిది ఈ మీడియం లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే కనుక హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడలో ఉండడం జరుగుతుంది. ఇది ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది అనమాట అండి. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ తెలుగు మీడియంలో చూసుకున్నట్లయితే కనుక ఈ డిస్ట్రిక్ట్స్ ఏదైతే మెన్షన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దాంట్లో ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అన్ని డిస్ట్రిక్ట్స్ చదివితే కనుక వీడియో టైం లెంత్ అవుతుందని చెప్పేసి నేను మీకు జస్ట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ కావాలనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోను అదే రకంగా ఫస్ట్ కామెంట్లో పిన్ కామెంట్లో నేను మీకు ఇది మెన్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ 19th జూలై చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 1 వచ్చేసి ఎస్జిటికి సంబంధించినటువంటి తెలుగు, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరుగుతుంది. 19th జూలై షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి తెలుగు మీడియం కొమరంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, నిర్మల్, మహబూబాబాద్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. 20th జూలై షిఫ్ట్ 1 చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది 3 మీడియాలు ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మీడియం సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ 20th జూలై షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుగు, ఉర్దూ మీడియంలో ఇది కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట అండి. 20th జరిగేది ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా 18th మార్నింగ్ షిఫ్ట్ అనేటువంటిది ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 22nd చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి తెలుగులో చూసుకున్నట్లయితే కనుక మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మం, యాదాద్రి, భువనగిరిలో ఉండడం జరుగుతుంది అనమాట అండి. 22nd జూలై షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీకి సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ తెలుగు, ఉర్దూ మీడియం చూసుకున్నట్లయితే కనుక మిగతా డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. 23rd జూలై షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటికి సంబంధించినటువంటిది ఇంగ్లీష్, అదే రకంగా తెలుగు, సంగారెడ్డి,
వనపర్తి, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్లో వేయడం జరిగింది. నెక్స్ట్ 23 జూలై షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఎస్జిటి తెలుగు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్లో వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 24 జూలై షిఫ్ట్ 1 చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం సంబంధించినటువంటి ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక 24 షిఫ్ట్ 2 స్కూల్ అసిస్టెంట్ సేమ్ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం చూసుకున్నట్లయితే కనుక ఈ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠీలో చూసుకున్నట్లయితే కనుక ఆల్ డిస్ట్రిక్ట్స్ వేయడం జరిగింది అనమాట. 25 జూలై షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఇందులో మీడియం అనేటువంటిది మెన్షన్ చేయలేదు. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ ఉర్దూ మీడియం చూసుకున్నట్లయితే కనుక ఆల్ డిస్ట్రిక్ట్స్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 25 జూలై చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మరాఠీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ డిస్ట్రిక్ట్స్లో ఉంటున్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది. ఇంగ్లీష్, మరాఠీ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆల్ డిస్ట్రిక్ట్స్లో వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ 26 జూలై షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక లాంగ్వేజ్ పండిట్ తెలుగు చూసుకున్నట్లయితే నల్గొండ, సిద్దిపేట, నిజామాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వేయడం జరిగింది. సెకండ్ డిగ్రీ టీచర్ ఎస్జిటి చూసుకున్నట్లయితే కనుక హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీకి సంబంధించిన ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 26 జూలై షిఫ్ట్ 2లో మనం చూసుకున్నట్లయితే కనుక పీఈటీ తెలుగుకు సంబంధించినటువంటి ఈ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అంటే ఆ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ నోట్ చేస్తారు. నెక్స్ట్ 30 జూలై షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ మీడియం సంబంధించినటువంటి ఈ డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 2లో కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వేయడం జరిగింది అనమాట అండి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇంగ్లీష్, ఉర్దూ మీడియం, తెలుగు మీడియంలో వేయడం జరిగింది. హైదరాబాద్, నిర్మల్, నల్గొండ, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అదే రకంగా కొమరంభీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి డిస్ట్రిక్ట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 31 జూలైలో చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు సంబంధించిన నాగర్ కర్నూలు, మంచిర్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ములుగు, వనపర్తి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ ఆల్ డిస్ట్రిక్ట్స్. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే తెలుగు, మంచిర్యాల, జనగాం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లో వేయడం జరిగింది అనమాట. 31 జూలై షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు, ఉర్దూ మీడియంలో ఏ డిస్ట్రిక్ట్స్లో అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. 1 ఆగస్ట్ చూసుకున్నట్లయితే ఎస్జిటి తెలుగు, ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం, నిజామాబాద్. నెక్స్ట్ 1 ఆగస్ట్ షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం సంబంధించినటువంటిది ఈ డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ 2 ఆగస్ట్ షిఫ్ట్ 1లో లాంగ్వేజ్ పండిట్ తెలుగులో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ తెలుగు మీడియం సంబంధించినటువంటి అనమాట అండి. ఈ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ 2 ఆగస్టు షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటిది మ్యాథమెటిక్స్, అదే రకంగా హిందీ, లాంగ్వేజ్ పండిట్ చూసుకున్నట్లయితే కన్నడ, మరాఠీ, సంస్కృత్, ఉర్దూకు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే కనుక తెలుగు, ఉర్దూ మీడియంలో సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వరంగల్, హన్మకొండలో వేయడం జరిగింది అనమాట. 5 ఆగస్ట్ చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు మీడియం సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ 5 ఆగస్ట్ 2024 షిఫ్ట్ 2లో లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఈ రకంగా టైం టేబుల్తో సహా ఏ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటిది నేను మన కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ కామెంట్లో మీకు పొందుపరుస్తాను, అదే రకంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు పొందుపరుస్తాను అనమాట అండి. అదే రకంగా ఎగ్జామ్స్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ చేసినట్టు 18th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.